మనవాళ్ళు, మనవరాళ్ళు, బావలు, మరదళ్ళు, చుట్టాలందరూ వచ్చారు, అతిథులు వచ్చారు. సో రోజా గారు నెక్స్ట్ ఏం చేద్దాం? ఎంటర్టైన్మెంట్. మన వాళ్ళంతా వాళ్ళ టాలెంట్ ని చూపించి మన ఇంప్రెస్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు కదా. సో వీళ్ళందరికి అవార్డ్స్ ఇద్దాం అనుకుంటున్నా. వావ్, నైస్ ఐడియా మేడం. సో ఆ అవార్డులన్నీ మీ చేతుల మీదుగా అందజేయవలసిగా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్ అవార్డ్ ఎవరికి ఇస్తున్నాం? రోహిణి. లెట్స్ వెల్కమ్ రోహిణి. అవార్డు గెలుచుకున్నారు. దానికంటే ముందు, అవార్డు అందుకునే ముందు మీ గురించి మేము తయారు చేసిన ఒక స్పెషల్ ఏవి ఉంది. రోహిణి గారి గురించి ఏవి ప్లీజ్. ఉత్తమ ఓవర్ యాక్షన్ అవార్డ్ రౌడీ రోహిణి. గుమ్మడికాయతో ఒడియాలు పెట్టుకోవచ్చేమో గానీ ఈవిడతో మాత్రం ఎవ్వరూ పెట్టుకోరు. ఎందుకంటే ఈవిడ పేరు రోహిణి. ఈమె కామెడీతో చేస్తుంది ఎవడినైనా రోగిని. ఈవిడ రోజుకు 5 సార్లు తినాల్సిందే. ఈమె గుదితే ఎవడైనా కంగు తినాల్సిందే. ఈమె సెట్ లో ఒక అన్నకి చెల్లిలా, ఒక తండ్రికి కూతురులా ఉంటుంది. ఎందుకంటే ఈమెని ఎవ్వడు గర్ల్ ఫ్రెండ్ లా ఊహించుకోడు కాబట్టి. ఏది ఏమైనా ఎప్పుడు నవ్వుతూ చుట్టూ ఉన్న అందరిని నవ్విస్తున్న మన రోహిణి ఈ అవార్డు తీసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ కంగ్రాచులేషన్స్ టు రౌడీ రోహిణి. ఆవిడ గెలుచుకున్నారు ఉత్తమ ఓవర్ యాక్షన్ అవార్డ్. ఓవర్ యాక్షన్ కాదు, ఓవర్ యాక్షన్. ఓవర్ యాక్షన్. ఇది కూడా ఓవర్ ఉంది. ఓకే. ఆ అవార్డ్ ని ఆ కేటగిరీ సంబంధించిన వాళ్ళే ఇవ్వాలి కాబట్టి రష్మి గారు ప్లీజ్. మే ఐ రిక్వెస్ట్ రష్మి గారు టు ప్రెజెంట్ ది అవార్డ్. ఎలా అనిపిస్తుంది? ఉత్తమ ఓవర్ యాక్షన్ అవార్డు గెలుచుకున్నారు. చాలా ఆనందంగా ఉంది. అసలు నాకు మాటలు రావట్లేదు. ఇవన్నీ వస్తున్నాయిగా. ఈయనకు ఒక అవార్డు ఇవ్వచ్చుగా. ప్రతి దాంట్లో పెట్టే అవార్డు అందరికి ఉన్నాయి. మీకు అవార్డు వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పండి. కల్లో కూడా అనుకోలేదు ఇలాంటి అవార్డు వస్తుందని. చాలా థ్యాంక్స్. అసలు డైరెక్టర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. లైఫ్ లో అసలు నాకు అవార్డు వస్తుందో అనుకోలేదు. ఇప్పుడు వచ్చింది కదా, ఏమనుకుంటున్నారు? మాటలు రావట్లేదు మేడం నాకు. పాట పాడు. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో మాట్లాడండి. ఏంట్రా ఇది? అప్పుడప్పుడు నా జీవితం ఏమైపోతుందో అనుకుంటాను మేడం. ఎప్పుడు చేసిందో దానికి ఇస్తున్నారు, ఇప్పుడు చేసిన దానికి ఇప్పుడే అవార్డు వచ్చేది. ఎందుకంటే నేను నా మాటలో చెప్పలేను. అండ్ ఈ కూడా ఎంతకన్నా వినలేము. మీరు వెళ్ళి కూర్చుంటే బాగుంటుంది. ఓకే, సో రోజా గారు నెక్స్ట్ అవార్డ్ ఎవరు గెలుచుకుంటారు? హైపరాది ఆటో రామ్ ప్రసాద్. ఓకే. ఏంటి సింబాలిక్ గా డాన్స్ రుబ్బుతాడనా? అది మాకు మంచి అవార్డు రాకపోతే అందులో వేసి రుబ్బుతాం మిమ్మల్ని అని చెప్పడానికి. అంతుందా మీకు? అంటే మిమ్మల్ని కదండి మనం. అండ్ మీరు ఏ అవార్డు గెలుచుకున్నారో మీకు తెలుసుకోవాలని ఉందా? ఓకే, ఏవి ప్లీజ్. ఉత్తమ తోడు దొంగలు అవార్డ్ హైపర్ ఆది అండ్ ఆటో రామ్ ప్రసాద్ ఆది. వీళ్ళ కంట పడితే వదలరు ఏది. చూడడానికి వీడో రకం వాడో రకం, కానీ వీళ్ళెప్పటికీ అంటారు మేము ఎవ్వరికీ దొరకం. కన్నంలో దూరిన ఎలకనైనా బయటకు లాగొచ్చేమో కానీ ఒక్కసారి వీళ్ళు క్యారీవ్యాన్ లో దూరితే వీళ్ళని బయటకు లాగటం చాలా కష్టం. 6 నెలలు తిరిగితే వీడు వాడవుతాడు, వాడు వీడవుతారు అంటారు, కానీ వీళ్ళు మాత్రం ఒకరికి ఒకరు తోడయ్యారు. ఎవరైనా అమ్మాయి కనపడితే మనం ఎవరు అంటాం, కానీ వీళ్ళకి కనపడితే ఎప్పుడు అంటారు. మేము లేకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీ లేదు అనుకుంటారు. అక్కడ వీళ్ళు చేసే డ్రామాలు ఎవరికి తెలియవు అనుకుంటారు. ఎవరికైనా ఆపద వస్తే ఆదుకుంటారు, ఎవరికైనా కష్టం వస్తే అండగా ఉంటారు. అందుకే వీళ్ళెప్పుడు కలిసిమెలిసి ఉండాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ టు హైపర్ ఆది అండ్ ఆటో రామ్ ప్రసాద్. ఉత్తమ తోడు దొంగలు అవార్డ్. సో ఈ అవార్డు మీరు ఉత్తమ తోడు దొంగలు. సో ఈ అవార్డ్ ని అందజేయవలసిందిగా దొరబాబు అండ్ ఇమాన్యుల్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మాకు బేబమ్మతో అవార్డు ఇస్తే మేము తీసుకుంటాం. తోడు దొంగలకంతా బేబమ్మ ఇవ్వదు. మరి ఇంత దొంగలతో అంటే కష్టం, అది కదా ప్రాబ్లం. వాళ్ళు దొరికిన దొంగలు, మీరు దొరకని దొంగలు. సో అవార్డు గెలుచుకున్నారు. మీ ఫీలింగ్స్ మాతో షేర్ చేసుకోండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
బట్ వెల్ డన్, కంగ్రాచులేషన్స్ Thank you ఇద్దరికి. so much. అంతేనా? ప్రదీప్ పరదేశానికి వచ్చేసి అబ్బా జస్ట్ మిస్ సార్. వీళ్ళిద్దరు ఇస్తేనే కరెక్ట్ గా ఉంటుంది. ఉత్తమ తోడు దొంగల అవార్డ్ ని ఆ ఉత్తమ తోడు దొంగలే అందజేయవలసిగా కోరుతున్నాం. మాకు వచ్చిన దానికంటే మీరు ఇచ్చిన దానికి ఎక్కువ బాధగా ఉందిరా. ఇదన్నా నేను గౌరవంగా ఫీల్ అవుతాను ఇవాళ. ఎందుకు చెప్పనా, వీళ్ళని వైజాగ్ లో దొరికినప్పుడు తీసుకోవటానికి ఎంత బాధపడ్డావో కానీ వాళ్ళు ఇచ్చేటప్పుడు నేను చాలా బాధపడ్డా. నువ్వు ఉన్నావేంట్రా తోడు దొంగల్లో? బ్యూటిఫుల్ సీన్ ఐ టెల్ టు ఇన్ ఇంగ్లీష్. ఉప్పెన సినిమా ఐ సీ మేడం సే వాట్ ఏ వండర్ఫుల్ మూవీ. పర్లేదు తెలుగులోనే చెప్పండి. మేడం యు బస్సుల నుంచి సీయింగ్ ఏ వీడు ముసలోడు అవ్వద్దే. ఐ సీ దట్ పిక్స్ బాప్ హీరో కొట్టింగ్ బస్ కి. హీరోయిన్ చూసి అబ్బా బాటే ఫేస్, దిస్ ఫేస్ ఇస్ ఓల్డ్ మ్యాన్ అయితే ఎలా ఉంటది, ఓల్డ్ మ్యాన్ అయితే ఎలా ఉంటది. మనం ఏమనుకున్నాం అంటే సినిమా చూసినప్పుడు ఫాదర్ ని నరికిండే అనుకున్నాం, కానీ పాప ఆయనకు అసలు నరికిల్. ఒరే కొంతసేపు ఉంటే 5 వచ్చి నీకు అదే పని చేస్తుంది. వెళ్ళి కూర్చో. సురోజ గారు నెక్స్ట్ అవార్డ్ ఎవరు గెలుచుకుంటున్నారు? రష్మి. ఓ రష్మి. ఇంతకీ మీరు ఏ అవార్డు గెలుచున్నారు ఏంటి అని చెప్పాలంటే మేము ఏవి చూపించాలి. సో ఏవి ప్లీజ్. ఉత్తమ తెలుగు తేజం అవార్డ్ రష్మి గౌతమ్. ఆమె తెలుగు మాట్లాడడం వింటే అందరూ ఫిదా అవుతాం. ఎందుకలా అంటున్నా అనుకుంటున్నారా? ఒక్కసారి వినండి. ఈ రోజు ఈ స్కిట్ లో మేము ఖేడీలు ఎవరైనా తెలుగు మాట్లాడితే తేనెలా ఉంటుంది, ఈమె తెలుగు మాట్లాడితే తేనెటీగలు ఎక్కడో కుట్టినట్టు ఉంటుంది. ఈమె మాటలు చిలక పలుకుల్లా ఉంటాయి. ఆ చిలక మాట్లాడేది అర్థం కాదు, ఈమె మాట్లాడింది ఎవరికి అర్థం కాదు. బేసిక్ గా చెప్పాలంటే ఈమె సోలోగా వచ్చి జోడీగా ఎదిగింది. కానీ తెలుగు భాషను ఎలా అయినా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో తనను తానే చాలా సార్లు వెనక్కు తోసేసుకుంది. ఏది ఏమైనా రష్మి గౌతమ్ ఇలానే ఎప్పుడు నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తూ తన గ్లామర్ తో కుర్రాలని మైమరిపింపచేస్తూ ముందుకు దూసుకుపోవాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ టు రష్మి గౌతమ్. ఉత్తమ తెలుగు తేజం అంటే ఏంటి ఉత్తమ అర్థమైంది, తెలుగు అర్థం తెలుగు తేజం అంటే నేను దాన్ని తేజస్వి చేస్తున్నానన్నా. ఆ తెలుగు భాషలో అంటే మీరు ప్రాముఖ్యతకి చెందినవారు మీరు మాట్లాడే మాటలు మీకు తప్ప ఇంకెవ్వడికి అర్థం కావట్లే. నా ప్రయత్నాల్ని మీరు ఇంత ఆదరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవార్డ్ ని నేను మనస్ఫూర్తిగా మీ చేతికి తీసుకో. లాగేసుకోవడం కాదు, ఇస్తారు ఎవరైనా ఆగండి. ఈ ఉత్తమ తెలుగు తేజం అవార్డు ఇవ్వాలంటే ఇందాక తెలుగులో చాలా బాగా మాట్లాడిన జేపీ గారు ఇక్కడే ఉన్నారు. గురుగారు ప్లీజ్ ఈ అవార్డు మీరు అందజేయవలసి కోరుతున్నాం. మీరు అవార్డు గెలుచుకున్నారు. ఎలా అనుకుంటే మీరు అచ్చమైన తెలుగు పదాలు వాడుతూ తెలుగు తేజం అవార్డు కదా. నేను నిజంగా మనస్ఫూర్తిగా ఈ పురస్కారాన్ని మా మా ఈ పురస్కారాన్ని నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను. ఎందుకంటే నేను తెలుగు భాషని నాలో నింపుకొని తన్నుతో తోస్తున్నా. నేను తెలుగు భాషని నాలో నింపుకొని నిండిపోయి నా నుంచి తెలుగు పొంగినట్టు నేను చూసుకుంటున్నా. నిండిపోయి పొంగిపోయినట్టు చూసు. అమ్మా పా, నిజంగా పా, అసలు తెలుగు ఇలా ఉంటుందా? దీనికన్నా బాగుంటది. చాలా ఇంకా బాగుంది. ముందు చూడండి, నేను సృష్టిస్తా. అమ్మా 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 అమ్మా. నా మీద నా భుజాల మీద పెట్టిన మీరు ఈ బాధ్యతని, ఈ నమ్మకంని నేను ఎట్టి పరిస్థితిలో కించపరచును. సూపర్ రష్మి. సో ఇప్పుడు ఆయనకి ఏమర్థమైందో ఆయన తెలుగులో చెప్తారు. ఇప్పుడు ఇది The little Telugu I know I forgot. It looked like a Telugu action song completely. తెలుగులో ఇప్పుడు పద్యాలు ఉంటాయి కదా సార్. సో మేడం కి చాలా బాగా తెలుసు. ఆవిడ మీకు ఒక పోయం చెప్తారు, మీరు రిపీట్ చేస్తే చాలు. యా Okay. మేడం. చిట్టి చిలకమ్మ చిట్టి చిలకమ్మ అమ్మ కుట్టిందా, అమ్మ కుట్టిందా, తోటకెళ్ళావా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, పండు తెచ్చావా, పుట్టుకుమని మింగ
మింగావా హలో కూట్లు ఎవరు పెడతారు? గుడివాడి నుంచి ఎవరైనా వస్తారా మన ఫ్రెండ్స్? గుట్లో పెట్టావా గూట్లు పెట్టావా? గుట్టకు మింగావా గుటక్ మింగావా? బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్, థ్యాంక్ యూ. వెరీ మోర్ టు గో. సో ఈ సంవత్సరానికి గాను ఉత్తమ పురస్కారాలు అందుకున్న విజేతలందరికీ మా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చే సంవత్సరం మరో పండుగ మరో అవార్డ్ ఫంక్షన్ లో మళ్ళీ కలుద్దాం మిమ్మల్ని అందరినీ. సో అంటిల్ దెన్ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.